MZ9 న్యూస్. భరత్ నగర్ అంజనాద్రి ఆలయంలో ఘనంగా చతుర్థ వేడుకలు. వినాయకునికి పాలాభిషేకంతో పూజలు నిర్వహణ. కరీంనగర్లోని భగత్ నగర్లో అంజనాద్రి గుట్ట టెంపుల్లో సంకష్టహరి చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, సంతోష్, విజయానంద, చంద్రశేఖర్, శారద, హేమ, అనిత, రమేష్, స్వప్న భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. సంకష్టహర చతుర్థి ఈనాటి కార్యక్రమాలు గణపతి అభిషేకం చేసి స్వామివారికి హోమం, హారతిచ్చి వచ్చిన భక్తజనులకు ప్రసాదాలు పంచిపెట్టారు. MZ9 న్యూస్ తో జిల్లా రిపోర్టర్ అల్వాల శ్రీనివాసులు. చక్కగా అభిషేకం అందరూ ఎవరు వచ్చినా కానీ వారి చేతులతోటి స్వామివారికి అభిషేకం జరుగుతోంది. ఇక్కడ రిస్ట్రిక్షన్ ఉంది, అయ్యగారులే లోపల ఉంటారు, మేము చేసుకోవద్దా అని. ఇక్కడ రెండు అనుకూలం ఉన్నాయి, అక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ గణపతి బ్రాహ్మణులకు మాత్రమే ప్రవేశం. కానీ బయట అక్కడ సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ ఔదుంబరేశ్వర స్వామి, అందరికీ సులభతరుడు కాబట్టి స్వామివారు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూడా అందరూ తమ చేతులతోటి స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. అటువంటి కృత్తికా నక్షత్రం రేపు వచ్చే మంగళవారం 30వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. మంగళవారం నాడు ప్రతి కృత్తికా నక్షత్రానికి కూడా స్వామివారికి కొత్తగా వచ్చిన వారు కాబట్టి నేను చెప్తున్నాను. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చక్కగా జరుగుతుంది, చక్కటి అలంకారం జరుగుతుంది, చక్కటి హారతులు, నైవేద్యాలు అన్నీ ఉంటాయి కాబట్టి అందరికీ మరొకసారి ఆహ్వానం తెలియజేస్తున్నాం. 9 ఆగస్టు మాత్రం ఇక్కడ స్వామివారికి 26వ వార్షికోత్సవం ఉంటుంది కాబట్టి 50 మంది అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. స్వస్తి హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పురాణ పురుషోత్తమ వేద వేదాంత వేద్య హే విఘ్నేశ్వర స్వామి స్తోత్ర ప్రియతమ స్తోత్ర సేవామవధారయ. అనాయకైకనాయకం వినాశి దేవదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం విష్ణును మహద్భూతం కృతభూతాన్ని అనేక అంటారు. పరమాత్ముడు నారాయణమూర్తి ఈ సృష్టి స్థితి లయలకు కారణభూతుడు. అలాంటి నారాయణ్ణి ఆరాధించినటువంటి వాళ్లకు ఎలాంటి నష్టాలు, కష్టాలు, బాధలు, ఈతి బాధలు ఏవి కూడా ఉండకుండా తొలగిపోతాయని మనకు పురాణ వచనం. అలాంటి నారాయణ స్వామిని ఆరాధించడానికి ఇప్పుడు దక్షిణాయనం ప్రారంభమైంది. ఈనాటి నుండి ఈరోజు తొలి ఏకాదశి. ఈ ఏకాదశి నాడు కానీ ఇష్టమైనటువంటి రోజు కానీ ఎప్పుడైనా కూడా ఏ వేళైనా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నారాయణ నామస్మరణతో సకల పాపాలు, సకల దుష్కర్మలన్నీ కూడా తొలగిపోయి పుణ్యకర్మలు చేరి సకల సంపదలు, మనశ్శాంతి, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. కాబట్టి భగవత్ నామస్మరణ సదా స్మరణీయం. జై శ్రీమన్నారాయణ.